టాటా గ్రూప్స్ రాబోయే 5 ఏళ్లలో తన ప్రాజెక్టుల ద్వారా 5 లక్షలకు పైగా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలను సృష్టించాలని యోచిస్తోంది. టాటా సన్స్ చైర్మన్ ఏ చంద్రశేఖరన్ గ్రూప్స్ ఉద్యోగాలకు ఇచ్చిన న్యూ ఇయర్ సందేశంలో ఈ సమాచారాన్ని అందించారు. ఎన్ చంద్రశేఖరన్ తన లేఖలో రాబోయే అర్ధ దశాబ్దంలో 5 లక్షల తయారీ ఉద్యోగాలను సృష్టించేందుకు మా గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఈ ఉద్యోగాలు భారతదేశం అంతటా గ్రూప్ ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులలో చేసిన పెట్టుబడుల నుండి సృష్టించబడతాయని చంద్రశేఖరన్ చెప్పారు. ఈ పెట్టుబడితో బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరికరాలు, ఇతర క్లిష్టమైన హార్డ్వేర్ వంటి కొత్త యుగం ఉత్పత్తులు తయారు అవుతాయి. టాటా గ్రూప్ రిటైల్, టెక్ సేవలు, ఇతర రంగాలలో కూడా ఉద్యోగాలను సృష్టించనుంది. ఈ తయారీ ఉద్యోగాలు కాకుండా గ్రూప్ దాని రిటైల్, టెక్ సేవలు, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ పరిశ్రమలతో సహా ఇతర రంగాలలో కూడా ఉద్యోగాలను సృష్టిస్తోంది. చంద్రశేఖరన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో గ్రూప్ కార్యక్రమాల గురించి కూడా ఆయన తన లేఖలో వివరించారు. గుజరాత్లోని ధోలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్లాంట్, అస్సాంలో కొత్త సెమీ కండక్టర్ ఓసాడ్ ప్లాంట్తో సహా 7 కంటే ఎక్కువ కొత్త తయారీ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. కర్ణాటకలోని నర్సాపూర్లో ఎలక్ట్రానిక్ అసెంబ్లీ ప్లాంట్, తమిళనాడులోని మనపాక్లో ఆటోమేటివ్ ప్లాంట్, కర్ణాటకలోని బెంగళూరులో కొత్త ఎంఆర్ఓ ప్లాంట్, టాటా గ్రూప్ గుజరాత్లోని సనన్, బ్రిటన్లోని సోమర్సెట్లలో కూడా కొత్త బ్యాటరీ సేవల తయారీ ఫ్యాక్టరీలను ఏర్పాట్లు చేయనుందని ఆయన చెప్పారు. గ్రూప్ గుజరాత్లోని వడోదరాలో C295 ఫైనల్ అసెంబ్లీ లైన్ ని ప్రారంభించింది. తమిళనాడులోని తిరువెన్నెల్లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. టాటా సన్స్ చైర్మన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారీ రంగంలో ముందున్న అవకాశాలపై ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.